This is Dr. Shamla, gynecologist, Cloud9 Company. దగ్గినా తుమ్మినా తెలియకుండా యూరిన్ లీక్ అయిపోవడం. ఈ కండిషన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీని గురించి తెలుసుకుందాం. ఈ కండిషన్ మెడికల్ టర్మ్స్ లో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అంటే నార్మల్ గా యూరినరీ బ్లాడర్ అంటే యూరిన్ బ్యాగ్ కి దాని కింద ఉన్న కనెక్టింగ్ పైప్ యురేత్రాకి మధ్యలో ఒక సర్టెన్ యాంగులేషన్ ఉంటుంది. అంటే స్ట్రైట్ గా ఇలా ఉంటుంది. సో యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ మనం తగ్గినా తుమ్మినా పైనుంచి ప్రెషర్ డైరెక్ట్ గా వచ్చినా ఆ ప్రెషర్ బ్లాడర్ నుంచి యురేత్రాకి డైరెక్ట్ గా ట్రాన్స్మిట్ కాదు. అయితే కొంతమందిలో రిపీటెడ్ వెజైనల్ డెలివరీస్ అండ్ డెలివరీస్ అయిన తర్వాత ప్రాపర్గా రెస్ట్ తీసుకోకుండా కీగిల్స్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయకుండా ఉన్నా ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా, ఏదైనా ఇంజురీ జరిగినా కూడా ఈ మధ్యలో ఉన్న యాంగులేషన్ డిస్టర్బ్ అయ్యి ఇవి రెండు స్ట్రైట్ లైన్లోకి వచ్చేస్తాయి. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే దగ్గినా తుమ్మినా పైనుంచి ప్రెషర్ డైరెక్ట్గా యురేత్రాలోకి ట్రాన్స్మిట్ అయ్యి సో ఈ హోల్డింగ్ కెపాసిటీ తగ్గుతుంది. ప్రతిసారి యూరిన్ కొంచెంగా లీక్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని యూజువల్గా మోస్ట్ కామన్గా పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో చూసాం, అంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళకి. అండ్ కొంతమందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ ద ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఈ స్పింక్టర్స్ అన్ని వీక్ అయిపోవడం వల్ల కూడా అట్లా అవుతూ ఉంటుంది. అండ్ ఎనాటమీ కూడా కొంచెం డిస్టార్టెడ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.